హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గురు పౌర్ణమి కదండి. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ చేసుకుంటున్నా, బాబాకి అభిషేకం చేస్తున్నా అండి. అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నేనైతే దేవుడికైతే అదే మొక్కుకున్నాను. చిన్నది పాలరాతి విగ్రహం ఉంది బాబాదైతే. దేవుడి దగ్గరికి అయితే కొబ్బరికాయ సిరా చేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయ్యాక బాబా టెంపుల్కి వెళ్ళా అండి. ఈరోజైతే గురు పౌర్ణమి కాబట్టి బాబా టెంపుల్కి వెళ్ళాను. అక్కడైతే చాలా మంది ఉన్నారండి, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజైతే. నాకైతే 1 అవర్ టైం పట్టిందండి. ఇంకెక్కువ పడుతుందేమో అని అనుకున్నా, కాకపోతే 1 అవర్ పట్టింది ఆ దేవుడి దయ వల్ల. ఆ బాబా ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే అభిషేకాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా అలంకరణ అయితే కాలేదు. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి బాబా టెంపుల్లో అయితే. బాబా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాను నేనైతే. బయటకు వచ్చాక ఒక తీర్థప్రసాదం తీసుకున్నాండి. అన్న పూజ ఉంటుంది అన్నదండి ఈరోజు మధ్యాహ్నమే అక్కడే అండి. తర్వాత వెనకాల అయితే కృష్ణుంది, సాయిబాబా. ఇక్కడ హోమం ఉంటుందండి, నిత్య హోమం ఉంటుంది. అందులో అయితే కొబ్బరికాయలు నవధాన్యాలు అయితే వేస్తూ ఉంటారు. ఎప్పటికీ హోమం కాలుతూనే ఉంటుందంట. ఇక అది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకా వెనకాలైతే ఆంజనేయ టెంపుల్, శంకరుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడైతే హనుమాన్ దగ్గర హారతి తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసా అండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అయిపోయింది, పూజ అయితే అయిపోయింది, దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. బయటకు వచ్చేసాను నేను.
మరొకసారి సాయిబాబా ఆశీస్సులు మనందరినీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.